హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే టాపిక్, సో ఫ్రీ బస్సెస్ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ లేడీస్ ఆటోస్ ప్రిఫర్ చేయడం మానేశారు కదా. సో ఒక రకంగా చూస్తే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు. బట్ కానీ న్యాయంగా నిజాయితీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా ఆటో డ్రైవర్స్, వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే లిటరలీ నేను మొన్న ఒక ఫ్రీ బస్ కదా సరే అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. వెళ్తుంటే బస్సు మొత్తం ఫుల్ లేడీసే అండ్ జెంట్స్ ఎక్కడో ఒక చోటు ఉన్నారు. ఒక ఆమె అయితే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కట్టుకుంటూ బస్సులో కూర్చుంది. ఓకే, ఫ్రీ బస్ కాబట్టి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనుకోండి మనం. బట్ కానీ ఆటోస్ కూడా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సో ఆటోస్ మీదే కొన్ని ఫ్యామిలీస్ అనేవి డిపెండ్ అవుతాయి కదా. వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు చూసాను, లిటరలీ ఒక్క ఆటోలో ఒక్క పర్సన్ కూడా లేడీస్ ఎక్కడం లేదు. ఏంటంటే బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ ఒక ముసలాయన అయితే పాపం చాలా బాధపడ్డాడు. చూడమ్మా చూడండి ఇలా అయిపోయింది ఆటోస్ పరిస్థితి, ఇలా అయిపోయింది అని. సో నాకు బస్ ప్రిఫర్ చేయాలా ఆటో ప్రిఫర్ చేయాలంటే నేను బస్ అనే చెప్తాను. ఎందుకంటే సేఫ్ జర్నీ అండ్ ఆడపిల్లలకి బెస్ట్ ఆప్షన్ అని కూడా అని చెప్పచ్చు. అండ్ ఆటోస్లో అంత సేఫ్ కూడా ఉండదు. బట్ కానీ అప్పుడప్పుడైనా మనం ఆటోస్ ప్రిఫర్ చేయాలి. ఇంకో టాపిక్ ఏంటంటే, సో ఆయన అంటున్నాడు బస్సెస్ మన చంద్రబాబుది ఏదో మీటింగ్ ఉంది పొంగనూరు సైడ్, బస్సెస్ అన్నీ వెళ్ళిపోయాయంట. బట్ అక్కడ అప్పుడు ఆటోసే కదా, ఇంకొక సోర్స్ ఉండదు, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. అప్పుడు టికెట్ మామూలుగా పొంగనూరు నుంచి మదనపల్లికి 40 రూపీస్ టికెట్ అయితే, సో బస్సు లేదు కాబట్టి 60 రూపీస్ చేశారంట. అండ్ పొంగనూరు నుంచి ఏడిపల్లికి 40 రూపీస్ చేశారంట ఆయన అంటున్నాడు. సో మాకు అదే కదా ఛాన్స్, ఇంకొక ఛాన్స్ లేదు అని అంటున్నాడు. బట్ ఆ విషయంలో కూడా ఆలోచిస్తే నాకైతే బాధేసింది. మరి ఇంత ఇదిగా ఉంటారా అనిపించింది. బట్ వాళ్ళ సైడు మిస్టేక్ ఉంది అండ్ మన సైడు మిస్టేక్ ఉంది. అట్లీస్ట్ ఒకసారైనా ఆటో ప్రిఫర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ కదా అనిపించింది నాకైతే. ఎందుకంటే దాని మీదే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటే అదే ప్రిఫర్ చేయండి. ఆల్మోస్ట్ లేడీస్ అయితే 100% బస్సే సేఫ్ అని నేను చెప్తాను. అండ్ ఎందుకంటే పక్కన వల్గర్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉండరు. సేఫ్ జర్నీ దట్టు మన స్టాప్లో మనల్ని డ్రాప్ చేసేస్తారు. ఆటోస్ మన ఇంటి దగ్గరకు వచ్చి డ్రాప్ చేసినా కూడా అంత సేఫ్ జర్నీ అని అయితే నేను యాక్సెప్ట్ చేయను. సో కంపల్సరీగా బస్సే ప్రిఫర్ చేయండి. అండ్ ఒక్కొక్కసారి ఎవరైనా తోడుకున్నప్పుడు ఆటో కూడా ప్రిఫర్ చేయండి. అంతే ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ చేసుకొని వెళ్ళిపోండి. బాయ్.